సూర్యాపేట జిల్లా సీతారాంపురంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, తుమ్మల పర్యటించారు. సీతారాంపురంలో 300 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే విద్యా వ్యవస్థ పటిష్టమైందన్నారు మంత్రి ఉత్తమ్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ఇక గురుకుల, డిఎస్సి బోర్డుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణ పటిష్టపడుతుందన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వరి సాగు అవుతుందన్నారు మంత్రి తుమ్మల. 2 ఏళ్ళ 3-4 ఏళ్ళు దాటిపోయి ఈ తువాల బీరువాళ్ళే ఉంది. 5-6 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఏమైతే ఇది మీరేపు ఈ తువాల ఏమైతే చీకిపోతుంది, పనికిరాదు. ఇక నేను కూడా ఎవరైనా 100-150 ఏళ్ళు బతికేదేమిలే. ఉన్నంత కాలం మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సమాజంలో మీకంటే ఒక చరిత్ర రావాలి. ఉపయోగించబడి ఖరాబ్ కావాలి తప్ప ఉపయోగించకుండా చీకిపోతే లాభం లేదు. మీరు కూడా ఈ సమాజంలో ఏమన్నా అవుతామని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేయండి. ఆ లక్ష్యం దిశలో గమ్యంగా శ్రమపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఎవరైనా ఇవాళ నేను ఎందుకు పని చేయాలి అంటే ఏమవుతుందో పని చేయకుండా పెరుగుతారు. వయసు వచ్చేసిన తర్వాత మళ్ళీ బాల్యం రాదు. కాబట్టి దయచేసి శ్రద్ధగా క్రమశిక్షణతోటి మీ తల్లిదండ్రుల కోసం, కలెక్టర్ గారు చెప్పినటువంటి దేశం కోసం, మీకోసం, ఈ సమాజం కోసం మీరు నిష్ఠగా నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి చదువుకోండి. దానికి కావలసిన సౌకర్యాలన్నీ ఎన్ని 100 కోట్లైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు గురుకులాలు ఉన్నా కూడా అరాకొరా సౌకర్యాలతోటి రోజు మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదని చెప్పి పెద్ద మొత్తంలో సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటినీ కూడా నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు.